హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ సేవన్లకి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమందరం అయితే ఇవ్వాల డాడీ కోసం చెప్తాను. బొమ్మలు తెచ్చుకుంటాను. మా ఇంట్లో బొమ్మలు అయిపోయినాయి. ఇక మా పెద్దక్క మా అక్క మా చింతలు అయితే ఇక్కడ షాప్ ముందు అయితే కూర్చున్నారు. మా చింతలు అయితే తన పర్సు గురించి అయితే చెప్తుందన్నమాట. ఇందులో డబ్బులు పెట్టుకున్నానమ్మా నేను అని. ఇంకా అలాగే ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళారు అని చెప్తుంది. మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే నేను మా చెల్లి టిఫిన్కి అయితే వచ్చేస్తాం అన్నమాట. ఇదిగోండి వాళ్ళు అయితే రోడ్డు వెళ్ళిపోతున్నారు. నేను మా చెల్లి అయితే టిఫిన్కి ఆగాము. ఇక్కడే ఫ్రెండ్స్ 25 రూపీస్ టిఫిన్ ఇక్కడే తీసుకొచ్చేది. ఇక మేము లేట్ అవుతుందని చెప్పని ఇక్కడైతే కూర్చున్నారు. ఇక మేము తీసుకొని వచ్చేసాము. ఇదిగోండి 50 రూపీస్ అయినాయి ఫ్రెండ్స్ 2 ప్లేట్లకి, అంటే 50 రూపాయలు అయినాయి అన్నమాట. 2 ప్లేట్లు తీసుకుని ఒక ప్లేట్ ఏమో ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ అయితే తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే బస్సులో తింటానుకుంటుందని పాపకి. అలాగే నా కోసం కూడా నేను ఇడ్లీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మా పాప కోసం దోశ, నా కోసం ఇడ్లీ. మా పాప నేను తీసుకుంటే నేను అందులో పోటీ పడతాను అనమాట. అందుకని మా అక్క సపరేట్గా తీసుకోమంది నాకు, అందుకే ఇడ్లీ తీసుకున్నాను. ఇక మొత్తానికైతే బస్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ మేమైతే. కానీ ఈ బస్ కన్నా ముందు ఇంకో బస్ అయితే ఎక్కాము, అది దిగిపోయాం అన్నమాట. ఎందుకంటే అది వేరే ఊరు వెళ్తుందంట. ఇంకా దెబ్బ దిగిపోయి అయితే వచ్చేసాం మేము. ఇంకా మా చెల్లి సీట్ అయితే మాకు ఇక్కడ దొరికింది, మా అక్క వాళ్ళకి అయితే ఇంకొంచెం దూరం దొరికింది అన్నమాట సీటు. ఒకే ఇక్కడ దొరకలేదు లైన్లో. కాబట్టి మా చెల్లి అయితే మా పాప కోసం అయితే టిఫిన్ అయితే తీసుకుని వెళ్తుంది. నేనైతే ఇక్కడైతే కూర్చుని అన్నమాట. అది ఆధార్ కార్డు ఉండే కవరు. ఇక మనం బస్ ప్రయాణం చేయాలంటే అమౌంట్తో పని లేదుగా, ఆధార్ కార్డులతోనే. ఇంకా మా చెల్లి అయితే టిఫిన్ అయితే ఇచ్చేసి వాటర్ బాటిల్ ఇచ్చేసి వచ్చేసింది. ఇక ఫ్రెండ్స్ ఈ సాధ్యగా మాట మేము పెట్టుకునేది షాప్స్ అయితే అప్పుడు. ఇక పనులు అయితే ఇంకా పూర్తి కాలేదు, ఇదంతా చేస్తున్నారు. ఇగోండి ఇలా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇంకా టికెట్ అయితే తీసుకున్నాం మేము. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. పాపం వీళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. వెహికల్స్ అయితే అటు నుంచి ఇటు వస్తున్నాయి కదా, అటు చూడడానికైతే రోడ్డు పోయటం వల్ల వాళ్ళు అలా కష్టపడుతున్నారు అన్నమాట. ఎందుకంటే రోడ్ పని పూర్తి అయితే ఇంకా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇంకా మేమైతే ఇడ్లీ తినేస్తున్నాం అనమాట. మా పాపకు దోశ తీసుకెళ్ళిపోయింది కదా. ఇక తర్వాత చాలా దూరం, అంటే ఒక అర్ధగంట ప్రయాణం తర్వాత ఇంకా నేను టిఫిన్ అయితే తింటున్నా. ఇంకా నేను తింటున్నా, మా చెల్లి తిన్నాం. మా చెల్లి అయితే చాలా ఎంజాయ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా మూడీగా ఉంటుంది అన్నమాట. ఇంట్లో చలాకీగా ఉన్న ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా నేనే మాట. అల్లరిగా చేయాలన్నా, అల్లరిగా మాట్లాడాలన్నా నా తర్వాత ఎవరైనా ఆ లైన్లోకి మా చింతలు కూడా వచ్చేస్తుంది నాతో పాటు. ఇక మొత్తానికైతే ఇంకా దిగిపోయాం బస్సు. ఇకనే అయితే నడుస్తున్నాం మేమైతే. ఇంకో బస్సు అయితే ఎక్కాలి ఫ్రెండ్స్. మా పాపనైతే రైస్ తింటావంటే వద్దు వద్దు అంటుంది. ఎందుకు అమ్మంటే నాకు వద్దు అమ్మంటుంది. బస్సులో టిఫిన్ కూడా చేయలేండి ఫ్రెండ్స్, కొద్దిగా తిందంట టిఫిన్ కూడా. ఇంకా మా చింతల్లి పర్సులోంచి అయితే చెల్లి డబ్బులు అయితే తీసి అమౌంట్ ఏంటి బాక్స్ పట్టుకుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. 5 రూపాయల రైస్ మొన్న ఒకసారి చెప్పాక రైస్ బాక్స్లో పెట్టించుకుని సేమ్ అలాగైతే పెట్టించుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మాకు తర్వాత ఒకవేళ పిల్లకట్ట కావాలన్నా ఇలా తినా అన్న ఉంటుంది కదా ఫ్రెండ్స్ రైస్. అందుకనే రైస్ అయితే వేస్ట్ చేయకూడదని మా ఉద్దేశం. అందుకని మేమైతే బాక్స్లో అయితే పెట్టించుకుంటున్నాం 5 రూపాయల రైస్ని. అలాగే మా అక్క అయితే ఒక ప్లేట్ తెచ్చుకుంది తినడానికి. అలాగే మా పెద్దక్క కూడా ప్లేట్ తెచ్చుకుని తినడానికి. నేను మా చెల్లి అయితే ఇక్కడ తినట్లేదు ఫ్రెండ్స్. అందుకని బాక్స్లో పెట్టించుకున్నాం కదా, అది తర్వాత తింటాం మాట. ఇందాక టిఫిన్ చేసాం కాబట్టి మేము తినలేదు. ఇంకా మా అక్క అయితే తినమ్మా అంటే నాకు వద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అంటుంది. సరేలే అంటుంది. మొబైల్ ఇమ్మంటుంది గేమ్ ఆడుకుంటానని. అది కుదరదని చెప్పని మేము అన్నాము. నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికైతే ఇంకా లంచ్ చేసాక ఇక బస్ అయితే ఎక్కేసాం అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి మేమైతే. చూడండి ఇక మొత్తానికైతే మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇక దిగిపోయాము. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ వాకింగ్ చేయాలి. అసలు మామూలు లేదు రద్దీ. నాకేం భయం వేస్తుంది మొబైల్ పట్టుకోవాలంటే. ఎందుకంటే ఎవరైనా గుంజుకొని పోతారు కదా ఫ్రెండ్స్, అదో భయం నాకు. ఇంక మా చెల్లి వీడియో తీ అంటుంది. మా చెల్లి తీసుకోకుండా నాకు అప్ చెప్పింది. నాకైతే మస్తు భయం వేసింది. ఇంకా గట్టిగా అయితే ఫోన్ పట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఇగోండి ఇవి చూడండి చిలకలు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. చిలకలు అయితే చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ అయితే అడిగాను. జత అంటే 200 చెప్పారు ఫ్రెండ్స్. వామ్మ అంత రేట్ అని వచ్చేసాను. ఇక రాఖీలు చూసారా, అంత పెద్ద పెద్ద రాఖీలు ఫ్రెండ్స్. అంత పెద్ద రాఖీలు ఎవరు కడతారని చెప్పని మా పెద్ద అక్క అయితే అడుగుతుంది. నాకేం అర్థం కాదు, అంత పెద్ద రాఖీలు మాట. చిన్న చిన్న రాఖీలు చూసినా మరి అంత పెద్ద రాఖీలు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఒకవేళ మీరు చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇక మేమైతే ఎక్కడైతే కూర్చున్నామో సరుకు తీసుకొచ్చినప్పుడు సేమ్ అక్కడైతే కూర్చున్నాం. ఈసారి మా చెల్లి, నేను, మా పాప కూర్చున్నాం అన్నమాట. మా పెద్ద అక్క ఇంకో అక్క అయితే సరుకు తేవడానికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక సరుకు తీసుకొచ్చి 2 సార్లు ఇక్కడ పెట్టారు. మరి పెద్ద బడ్జెట్ కాదుగా ఫ్రెండ్స్, కొంచెం అంటే లో బడ్జెట్ కాబట్టి కొంచెం తీసుకొచ్చుకుంటున్నాం. చాలామంది అయితే హై రేంజ్లో తీసుకొస్తారు, అసలు లోడ్ వేస్తారు ఫ్రెండ్స్. ఆశ్మస్కు లోడ్ వేయరు. ఇక్కడ మేము చూడండి 2-3 ఇలా తీసుకొచ్చుకుంటున్నాం అన్నమాట. ఇవ్వండి చూడండి మా లగేజ్ ఎంత ఉంటుందో. కొద్దిగా మా అక్క కావాల్సినవన్నీ అయ్యో కొన్ని తీసుకొచ్చుకుంటుంది అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అంతేకాకుండా వ్యూస్ కూడా పెద్దగా ఉండట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కనీసం 100 వ్యూస్ కూడా ఉండట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా లాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇవైతే బస్తాలు అయితే పెట్టేస్తుందన్నమాట మా అక్క. అది మళ్ళీ పట్టలేదని అవన్నీ బయట తీసేసి పెట్టేసింది. ఇగోండి ఇలా తీసేసి మొత్తానికి బస్తాలు ఉన్నాయి అన్నీ బయట పెట్టేసింది. ఇవైతే బియ్యపు జల్లులు అన్నమాట. బియ్యం అంటే జల్లిస్తారు కదా అవి. ఇగోండి ఇట్లా అయితే కూర్చొని అయితే మళ్ళీ చదువుతుందని చెప్పి చదివేస్తుంది. ఇక మొత్తానికి అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక మళ్ళీ బస్ స్టాప్ కాడికి అయితే వచ్చేసాం. మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి మళ్ళీ మేము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొత్తానికి మేము బస్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. అసలు సీట్లు దొరుకుతలేవు అనుకున్నాం, అసలు మేము నిలబడడానికి ప్లేస్ ఉంటుందో లేదనుకున్నాం. ఆఖరికి 2 బస్సులు వాళ్ళ పోయాక మనం ఎక్కమాట ఖాళీ చూసుకొని బస్సు మొత్తానికి ఎక్కేసాం. అక్కడైతే ఆలుగడ్డ బిర్యానీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. రైస్ అయితే తినేసాం, అది అయిపోయింది. ఇక తర్వాత మా పాప కోసం అయితే ఆలుగడ్డ బిర్యానీ అయితే తీసుకున్నాము. ఇక మా పాప చాలా వేడిగా ఉందన్నమాట బిర్యానీ, ఆలు బిర్యానీ. అది వచ్చేసి డబ్బా 40 రూపాయలు ఫ్రెండ్స్. మనం తినాలంటే తినొచ్చు, లేకపోతే పార్సల్ కూడా కట్టించుకోవచ్చు. ఇక మా పాప తినిపించేసాక ఇంకో బస్ స్టాండ్కి అయితే రావాలన్నా వచ్చేసాం. ఆ బస్ స్టాండ్ కూడా అమ్మయ్య మొత్తం వచ్చేసాం. కానీ ఏ లాభం ఫ్రెండ్స్, బస్సులు లేవు, ఫుల్ అవుతుంది అన్నమాట. బస్సులు అయితే వచ్చిన బస్సు అయితే మేము వచ్చాకైతే ఒక బస్సు వచ్చింది, అది ఫుల్ అయిపోయింది. మా చెల్లి అదిగే బస్సు అక్కడ ఫుల్ అవుతుంది చూడని చెప్పి అంటుంది. అవునే, నేను చూసుకోలేదు అని చెప్పి అన్నాను. ఆ బస్సు అయితే ఫుల్ అయింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకో బస్సు ఆగాం కదా, ఆ బస్సు అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే ఎక్కాము. మా అక్కకైతే సీట్ దొరకదు అన్నమాట. ఇంక నిలబడింది. మేమిద్దరం, మా పాప మా అక్క అయితే కూర్చున్నాం. అక్కడ నువ్వు కూర్చోపోయావు, నేను లేస్తా అని చెప్పాను. నేను మా చెల్లి నాకు ఆఖరి మా పాపతో సహా అడుగుతుంది ఫ్రెండ్స్, మీరు కూర్చోండి అక్క మేము లేస్తాం అని చెప్పని. మా అక్క అయితే వినిపించుకోవడం నిలబడతలే బుజ్జి అంది. ఇదిగోండి తల్లి కూతురు అయితే ఒక్క కూర్చున్నారు. చూడండి నేను చక్కగా కథలు చెప్పుకుంటూ కూర్చున్నమాట. మా పాప కోసం కొన్ని పప్పులు కూడా అయితే తింటున్నారు. ఇంకోటి మా అక్క అయితే ఇక్కడ నిలబడింది, హాయ్ చెప్తుంది మీకే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇక బస్ అయితే మూవ్ అయితే ఇంక ఇచ్చాక ఫోన్ అని చెప్పని ఫోన్ తీసుకున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, మాకైతే అసలు బస్ జర్నీ అయితే అసలు నచ్చటం లేదు. ఎందుకంటే ఫుల్ రద్దీ ఫ్రెండ్స్, మామూలు రద్దీ కాదన్నమాట. ఒత్తేస్తున్నారు, అసలు చిన్నపిల్లలను కూడా చోట్ల అలా నెట్టేస్తున్నారు. అదొకటి అనుకుంటే అందులో మేము సరుకు తేవడం ఒకటిగా ఫ్రెండ్స్. కొన్ని ఏమో బొమ్మలు ఉన్నాయి, అవి ఏమాత్రం ఇలా అన్నా కొంచెం పగిలిపోతాయని ఒత్తిడిలో పగులుతాయని మా భయం. ఇంకా మా అక్క పెద్ద అక్క లగేజ్ అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ మా నాన్నకి ఎక్కడ పగిలిపోతాయి అని భయం, గాబాలు గట్టిగా వచ్చేస్తే. ఇక మా చింతలతో ఆట అయితే ఆడుతున్నమాట. మా చింతలు వీడియో తీస్తుంది, మా చింతలు తీయట్లేదు. నేను వెనక నుంచి చూస్తున్నాను సంగతి, అది కనిపెట్టలేదు అన్నమాట నన్ను. నేను ఇక్కడున్నాను తల్లి అని చెప్పాను. ఇక మొత్తానికైతే మా ఊరైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మేమైతే అమ్మయ్య అనిపించింది. ఇక ఇంటికైతే వెళ్ళాలి. ఇక మా చెల్లి అయితే లగేజ్ అయితే ఎత్తుకుంటుంది. అదైతే ఇందాక క్యారేజీలు అవన్నీ కట్టారు అవి మాట. మా పెద్దక్క ఇప్పుడు దాకా నిలబడింది కదా, అందుకని మా చెల్లి అయితే తీసుకుంది. చూడండి మా చింతలు ఏం చెప్తుందో, వచ్చేసాం అగోండి ఇంక వెళ్ళిపోతున్నాం మేమైతే అని చెప్పి అంటుంది ఫ్రెండ్స్. ఇంక ఇంటికి వచ్చేటప్పుడైతే మేము బిర్యానీ తీసుకొచ్చాము. ఇక్కడ ఇంటికాడ సెంటర్లో అయితే చికెన్ బిర్యానీ అనమాట. మా పాప అడిగింది, అలాగే నేను కూడా అడిగాను అనమాట. అక్క ప్లీజ్ ఒకసారి తీసుకో బిర్యానీ అంటే సరే అని తీసుకున్నారు. ఇక మేమైతే తినేస్తున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. మా అక్క ఏమో రైస్ వేసుకుంది, మా పాప కొంచెం బిర్యానీ ఇచ్చాను. అలాగే మేమందరం కొద్దిగా అయితే బిర్యానీ ఇచ్చాం. ఇంకా నీరసం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఇంకా మా వల్ల అయితే కావట్లేదు. ఇక నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.